టీఎస్ లాసెట్కి సంబంధించిన ఫేజ్ 1 రిజల్ట్స్లో కొన్ని స్టూడెంట్స్ కొన్ని డౌట్స్ రేజ్ చేయడం జరిగిందండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డౌట్ వచ్చేసి సేమ్ ర్యాంక్స్ ఇద్దరు ముగ్గురికి వచ్చినాయండి, అదొక పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి మీ కేటగిరీలో మీకన్నా తక్కువ ర్యాంక్ అంటే పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకు సీట్ అలాట్మెంట్ వచ్చింది, అంటే ఏదో ఒక కాలేజ్ వచ్చింది, మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకేమో సీట్ రాలేదు. సో ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ మనకు చాలా స్టూడెంట్స్లో కమెంట్ సెక్షన్లో చూడడం జరిగింది. సో మార్నింగ్ కూడా నేను ఒక అబ్బాయిది లాగిన్ ఐడి తీసుకొని కంప్లైంట్ కూడా రేజ్ చేశా. సో అక్కడ కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1కి సంబంధించిన కొన్ని లూప్ హోల్స్ అయితే ఉన్నాయి, కానీ వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అండ్ చాలా స్టూడెంట్స్ కూడా కంప్లైంట్ రేజ్ చేసినా కూడా కొందరు ఇద్దరు ముగ్గురు కూడా కంప్లైంట్ రేజ్ చేశారు, కాకపోతే ఎలాంటి రెస్పాన్స్ లేదండి. సో ఎవరైతే మీరు కూడా ఇలాంటి ఇప్పుడు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసాం. ఒకటి, మీ క్యాష్లో మీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, కొందరికి సేమ్ ర్యాంక్స్ వచ్చినాయి. యాజ్ పర్ ఏ ఎగ్జామ్లో కూడా సేమ్ ర్యాంక్స్ అనేవి ఎక్కడ కూడా ఉండవు. సో ప్రతి స్టూడెంట్కి ఒక డిఫరెంట్ ర్యాంక్ ఉంటాయి. సేమ్ మార్క్స్ వచ్చినా కూడా వాళ్ళ యొక్క కేటగిరీ పరంగా కావచ్చు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, డిఫరెంట్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తున్నాను. ఎగ్జాంపుల్, ఇస్లామియా కాలేజ్లో అండ్ అరోరాస్ లీగల్ సర్వీస్. సో ఒక కమెంట్ సెక్షన్లో ఒక పర్సన్ చెప్పాడు ఈ కాలేజెస్లో మనకు సేమ్ ర్యాంక్స్ వచ్చినాయని. సో నేను అవే కాదు కొన్ని కాలేజెస్లో కూడా చూశాను, సో సేమ్ ర్యాంక్స్ అయితే వచ్చినాయి. సో అతను చెప్పిన కాలేజ్ నేను మళ్ళీ వెరిఫై చేశా. సో సేమ్ క్యాండిడేట్కి డిఫరెంట్ క్యాండిడేట్స్కి సేమ్ ర్యాంక్ వచ్చింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇస్లామియా కాలేజ్ చూద్దాం. సో ఎవరెవరైతే ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళు మీరు టీఎస్ లాసెట్లోనే మనకు ప్రతి కాలేజ్లో అలాట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి. సో ప్రతి కాలేజీలో ఎంత ర్యాంక్స్ వరకు కట్ ఆఫ్ అయినాయి, వాళ్ళకు క్యాస్ట్ వైజ్గా కూడా కట్ ఆఫ్స్ చూడవచ్చు. సో ఎవరికైతే డౌట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, మీకన్నా పెద్ద ర్యాంక్ వచ్చి కాలేజెస్ వచ్చిన వాళ్ళు అందరూ ఈరోజు మొత్తం చూడండి, ఇంకా ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఒకటి చూద్దాం, ఆ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇస్లామియా కాలేజ్ అండి, నేను రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా చెప్తాను. సో 18th నంబర్ అంటే మన లిస్ట్లో 18th పర్సన్ 3 year LLB చూడండి. సో 3 year LLBలో ఇస్లామియా కాలేజ్లో 18th నంబర్, అతని ర్యాంక్ వచ్చేసి 2110. సో అతని కేటగిరీ ఓసీ అండి. సో అతనికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కానీ అన్నీ ఉంటాయి. అదే ర్యాంక్ పర్సన్ మనకు అరోరాస్ లీగల్ సర్వీస్, ఇది వేరే కాలేజ్. సో అరోరా లీగల్ సర్వీస్లో 19th నంబర్ చూడండి, 3 year LLB 19th నంబర్ సేమ్ ర్యాంక్. సో మనకి ఇస్లామియా కాలేజీలో సేమ్ ర్యాంక్ ఉంది, ఇక్కడ ర్యాంక్ ఉంది, కానీ క్యాస్ట్ వేరా. అతను ఓసీ, ఇతను ఎస్సీ, అతని హాల్ టికెట్ నెంబర్ వేరు, ఇతని హాల్ టికెట్ నెంబర్ వేరు, అతని పేరు వేరు, ఇతని పేరు వేరు. సో ఎక్కడైనా ఏ ఎగ్జామ్లో కూడా ఎప్పుడైనా ర్యాంక్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీకు సేమ్ మార్క్స్ రాని సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా ఏదో ఒక క్రైటీరియాతో వాళ్ళకి డిఫరెంట్ ర్యాంక్స్ ఇస్తాయి. సో ప్రతి స్టూడెంట్కి డిఫరెంట్ ర్యాంక్స్ ఉంటాయి, ఇదైతే పక్కా అండి. సో కాకపోతే ఇక్కడ మనకు ఇస్లామియా కాలేజ్, అరోరా లీగల్ సర్వీస్లో మనకు సేమ్ ర్యాంక్స్ ఉన్నాయి. ఆ పర్సన్ వేరు, ఈ పర్సన్ వేరు, కానీ ర్యాంక్ సేమ్. సో యాజ్ పర్ ర్యాంక్ సేమ్ ఉండడం వల్ల అసలు వీళ్ళకి ఒకటే కాలేజ్ రావాలి కదా మెయిన్ పాయింట్, కానీ డిఫరెంట్ కాలేజెస్ వచ్చినాయి. అండ్ వన్ మోర్ పాయింట్, అసలు సేమ్ ర్యాంక్స్ ఎవరికి కూడా ఇవ్వద్దు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ పాయింట్ అయితే రేజ్ అయింది. సో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు ఏదైనా మనకు క్యాస్ట్ రిజర్వేషన్ ప్రకారంగా సీట్స్ ఇస్తారు. సపోజ్ ఒక క్యాండిడేట్ ఎస్సీ అనుకోండి, ఎస్సీలో ఎవరైతే టాప్ ఉన్నారో టాప్ 10 మెంబర్స్కి ఉస్మానియా, నెక్స్ట్ టాప్ 20 వాళ్ళకు కాకతీయ యూనివర్సిటీ, ఎగ్జాంపుల్గా చెప్తున్నా. సో ఆ విధంగా మనకి ఇవ్వాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు మనము ప్రియారిటీ ఆర్డర్స్ పెట్టుకుంటాం, కాకపోతే ఇక్కడ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకు కొందరు కాలేజ్ అలర్ట్ కాలేదు, కొందరు కాలేజ్ అలర్ట్ అయింది, కొందరికి వీళ్ళకన్నా మంచి కాలేజ్ అలర్ట్ అవ్వలేదు. ఎగ్జాంపుల్, ఒక టాప్ 1 ర్యాంకర్ ఉన్నాడు, టాప్ 10 ర్యాంకర్ ఉన్నాడు, టాప్ 1 అతనికి అసలు కాలేజ్ రాకుండా టాప్ 10 అతనికి ఇచ్చినట్టుంది ఇప్పుడు మెయిన్ క్రైటీరియా. సో ఇక్కడ ర్యాంక్ వైజ్ ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయలేరు, క్యాస్ట్ వైజ్ కూడా ప్రాపర్గా డిస్ట్రిబ్యూషన్ చేయలేరు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ మనకు ఈజీగా లూప్ హోల్ తెలుస్తుంది. 2100 ఇద్దరికి సేమ్ ర్యాంక్స్ వచ్చినాయి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనకు ఫేజ్ 1కి సంబంధించిన కాలేజ్ రిపోర్ట్ ఈరోజు అయిపోయింది, కాకపోతే మనం గ్రీవియన్స్ ద్వారా మనం మళ్ళీ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. సపోజ్ అక్కడ అలాట్మెంట్ అనేది మనకు సిస్టమ్, మనకు ఏదైతే ఆ సాఫ్ట్వేర్ ఉంటుందో అది ఇస్తే దాని ప్రకారంగా మనకు రిజల్ట్స్ ఇస్తుంది. సో ఇక్కడ మాన్యువల్ ఎంట్రీస్ వేరు ఉంటాయి, సిస్టమ్ ఫైనల్ రిపోర్ట్ వేరు ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఫేజ్ 1 రిపోర్ట్ అనేది సిస్టమ్ చేస్తుంది. సో అక్కడ మాన్యువల్ ఎంట్రీ వాళ్ళు పర్ఫెక్ట్గా ఇచ్చారో లేదో, అక్కడ మాన్యువల్ ఎంట్రీ పర్ఫెక్ట్ ఉంటేనే ఫైనల్ అవుట్పుట్ పర్ఫెక్ట్ వస్తుంది. సో వాళ్ళు ఏమైనా మిస్టేక్ చేస్తారా, లేదంటే
మనము ఏదైతే ఇప్పుడు ఈ 2 క్యాండిడేట్స్కి సేమ్ ర్యాంక్స్ వచ్చినాయి, మనం ఆ కంప్లైంట్ కూడా రేజ్ చేసినాం కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అదొకటి. అండ్ చాలా స్టూడెంట్స్ కూడా వాళ్ళకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్స్ వచ్చినాయి, అదొకటి బాగా బ్లండర్ మిస్టేక్ వేసిన వాళ్ళు. సో అదొక మిస్టేక్, ఇదొక మిస్టేక్, ఇంకెన్ని మిస్టేక్స్ జరిగినాయి కూడా మనకు అంత ఐడియా వస్తలేదు. సో నేను 2-3 కాలేజెస్ వేరే ఇట్లా మొత్తం బుక్లో రాసుకొని ర్యాంక్స్ కూడా చూసిన, మ్యాచింగ్ కూడా అవుతున్నాయి. అంటే ఒక కాలేజ్లో సపోజ్ ఒక 1000 ర్యాంక్ ఉందనుకోండి, సేమ్ 1000 ర్యాంక్ వేరే కాలేజ్లో ఉంది. సో అలా మీరు కూడా అన్నీ వెరిఫై చేయండి. సో మెయిన్ ఎట్లా వెరిఫై చేయాలంటే, ఇప్పుడు ఒక కాలేజ్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీ, జస్ట్ ర్యాంక్స్ రాయండి. ఇప్పుడు ఫస్ట్ ఒక 3rd ర్యాంక్ అనుకోండి, 5th ర్యాంక్, ఓన్లీ ర్యాంక్స్ రాసి ఇంకొక కాలేజ్ అందులో ఉన్న ర్యాంక్స్ మాత్రమే రాయండి. మీరు క్యాస్ట్ కానీ ఏం చూడకండి. సపోజ్ ఎక్కడైనా సేమ్ ర్యాంక్ మనకు కనిపిస్తుంది అనుకోండి, మనకు అక్కడ మిస్టేక్ జరిగిపోయిందని అర్థం. సో ఆల్రెడీ ఒక మిస్టేక్ మనకు దొరికింది. సెకండ్ మిస్టేక్ ఆల్రెడీ ఎక్కువ పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకు వచ్చేసింది. సో ఇవి మెయిన్ మిస్టేక్స్ అండి. సో మనకు ఒకటే ఛాన్స్ ఉంది. ఒకటి, మీరు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఫస్ట్ మీరు సబ్జెక్ట్ రాసి ఏదో ఒకటి లైక్ సేమ్ ర్యాంక్స్ ఆర్ అలాటెడ్ టు ఆల్ స్టూడెంట్స్, లేదంటే క్యాస్ట్ వైజ్ ఎక్కువ వచ్చిన వాళ్ళకు ర్యాంక్స్ వచ్చినాయి, ఏదో ఒకటి రాసి దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా మీరు యాడ్ చేయాలి. సో ఏదైతే ఇప్పుడు ఇలా మనకు డిఫరెంట్ కాలేజెస్లో సేమ్ హాల్ టికెట్స్ వచ్చాయో దానికి సంబంధించిన ప్రూఫ్ అన్న యాడ్ చేయొచ్చు. లేదంటే ఇంకొక మెయిన్ పాయింట్, ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో మీరు ఒక 5 మెంబర్స్ 10 మెంబర్స్ లైక్ వెళ్ళొచ్చండి. మనకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మనకు ఈ ఆఫీస్ ఉంటుంది, ఏదైతే మనకు టీఎస్ లాసెట్కి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు. అండ్ మీకు అనిపించచ్చు ఆల్రెడీ phase 1 అయిపోయింది కదా, కాలేజ్ రిపోర్ట్ కూడా అయిపోయింది అంటే దాన్ని క్యాన్సిల్ కూడా చేస్తారు. ఎందుకంటే అక్కడ మాన్యువల్ ఎంట్రీలో ఏమైనా మిస్టేక్ పడితే, ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేసేటప్పుడు రాంగ్ ఎంట్రీస్ పడితే ఇప్పుడు అందరికీ మిస్టేక్ అయినట్టే కదా, మళ్ళీ రిజల్ట్స్ కూడా క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇంకా ఎవరన్నా క్లారిటీగా దీని గురించి తెలిసిన వాళ్ళు, అంటే కొందరు క్లారిటీ కూడా తెలిసి ఉండొచ్చు ఎందుకు మిస్టేక్ అవ్వచ్చు, లేదంటే ఏమైనా క్లారిటీగా తెలిసిన వాళ్ళు మీరు కమెంట్ సెక్షన్లో కూడా మెన్షన్ చేయండి, సపోజ్ మీకు ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే. సో యాజ్ పర్ రిజల్ట్స్ ప్రకారంగా అయితే మిస్టేక్స్ అయితే ఉన్నాయని స్టూడెంట్స్ చెప్పారు. సో నేను కూడా కొన్ని వెరిఫై చేశాను కాబట్టి చెప్పాను. అండ్ మార్నింగే నేను లైక్ గ్రీవియన్స్ లైక్ మెయిల్ ద్వారా 2 మెంబర్స్తో నేను పంపిన. ఒకటి వచ్చేసి సేమ్ ర్యాంక్, ఇంకొక ఈమెయిల్ ఐడి ద్వారా నా క్యాస్ట్ ఇది కాకపోతే నాకు అలాట్ అవ్వలేదు, వేరే వాళ్ళకి అలాట్ అయింది, ఎందుకు అలాట్ అవ్వలేదు అంటే రెస్పాన్స్ లేదు. సో రెస్పాన్స్ కూడా చూస్తలేరు కాబట్టి ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో పక్కా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, లేదంటే డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి ఎందుకు అలాట్ అవ్వలేదు లైక్ స్క్రీన్ షాట్ దీన్ని ప్రింట్ తీయచ్చు. ఏదైతే ఈ స్టూడెంట్స్ ఉన్నాయో జస్ట్ ప్రింట్ తీపిచ్చి ఈ పలానా వ్యక్తికి ఇక్కడ సేమ్ వచ్చినాయి, సో మాకు మళ్ళీ ఏమైనా రిజల్ట్స్ ఇస్తారా, లేకుంటే ఎందుకు ఇట్లా జరిగిందో ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగితే, సపోజ్ మిస్టేక్ ఉంది అని తెలిస్తే మళ్ళీ రిజల్ట్స్ ఇస్తారు, ఏం ప్రాబ్లం లేదు అందులో. ఎందుకంటే ఇక్కడ మంచి ర్యాంకర్స్ వచ్చిన వాళ్ళు ఇబ్బంది కదా, అదొకటి. సెకండ్ వచ్చేసి మనకు ఎవరైతే లైక్ ఇప్పుడు phase 1 తర్వాత phase 2 కోసం చూస్తున్నారో, ఇప్పుడు మీరు అలాంటి ఇష్యూస్ రేజ్ చేస్తేనే phase 2లో మీకు మంచి కాలేజ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు phase 1లో ఆల్మోస్ట్ 70 to 80% సీట్స్ ఫిల్ అయిపోతాయి. సో ఇప్పుడు కూడా ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో పక్కా ఒక 10 మెంబర్స్ 5 మెంబర్స్ వెళ్ళినా కూడా మీకు పక్కా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం రెక్టిఫై చేస్తారు. మిస్టేక్స్ లేవు, వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు అంటే అది వ్యాలిడ్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి, లేదంటే వాళ్ళు మళ్ళీ చేంజ్ చేస్తారు. ఇదొక పాయింట్. అండ్ ఎవరైతే ఇప్పుడు phase 1లో సీట్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ phase 2లో కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ మీకు నచ్చిన కాలేజ్లో కూడా ప్రైవేట్ కాలేజెస్లో మీరు డైరెక్ట్ అడ్మిషన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అక్కడ ఏమైనా సీట్స్ ఉంటే లైక్ అక్కడ వేకెన్సీస్ ఉంటే మీరు కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ కావచ్చు, కొందరు అటెండెన్స్ మేనేజ్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సో యాజ్ పర్ లా అంటే యాజ్ పర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడ కూడా మీరు 75% అటెండెన్స్ మేనేజ్ చేయాలి. కానీ పర్టికులర్గా ఈ కాలేజ్లో అటెండెన్స్ ఉంటుందని సెర్చ్ చేస్తున్న ఆ డీటెయిల్స్ కూడా. కాకపోతే ఎవ్రీ ఇయర్ మనకు కొద్దిగా స్టాండర్డ్స్ పెరుగుతున్నాయి, లైక్ అటెండెన్స్ మ్యాండేటరీ కావచ్చు, ఎందుకంటే ఇది నార్మల్ డిగ్రీ కాదు, ఇది లాకి సంబంధించింది కాబట్టి పక్కా 75 మెయింటైన్ చేయాలి. అండ్ కొన్ని కాలేజెస్ ఉంటాయి, కాకపోతే దానికోసం నేను సెర్చ్ చేస్తున్నా, ఆల్రెడీ లా చేసిన వాళ్ళు కావచ్చు. సో ఆ డేటా నాకు తెలిస్తే నేను రేపన్నెలో నేను వీడియో చేస్తానండి. సో మెయిన్ పాయింట్ ఇక్కడ ఈ లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళండి. లేదు అంటే మీకు ఏమైనా క్లారిటీగా తెలిస్తే దీని గురించి కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దట్ అందరికి అర్థమవుతుంది. మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకోవచ్చు, ఓకే దీనివల్ల ఇట్లా జరిగింది అని. మనకేమన్నా ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే ఇవ్వచ్చు, ఎందుకంటే కొందరికి వీటి గురించి తెలిసి ఉంటాయి, అంటే ఎందుకు ఇట్లా మిస్టేక్ జరిగింది. కొందరు ఏమైనా గ్రీవియన్స్ ఇచ్చారా, లైక్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారా, కాల్స్ చేశారా. సో మీకు ఏమైనా ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మెయిన్గా మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి నుంచి లాగిన్ అయ్యి మీరు గ్రీవియన్స్ లాగా మిస్టేక్స్ ఆర్ డన్ ఇన్
టీఎస్ లాసెట్ ఫేజ్ 1 అలాట్మెంట్ ఆర్డర్, సో ప్లీజ్ రీచెక్ అని అట్లా పెడితే వాళ్ళు ఏమన్నా రెస్పాన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో రేపు అందరూ ఈమెయిల్ సర్వీస్ ద్వారా ఎవరైతే ఒక 100 మెంబర్స్ 200 మెంబర్స్ ఇస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. లేదంటే ఒక 50 మెంబర్స్ ఒక 10 మెంబర్స్ అలా మీరు ప్రొఫెసర్ జి రామరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్కి వెళ్ళి మాకు ఇట్లా జరిగింది ఇంకొకసారి చూడండి అంటే వాళ్ళు చూస్తారు. సో ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైతే హెల్ప్ డెస్క్కి కావచ్చు మెయిల్ సర్వీస్ ద్వారా మీరేమన్నా అడిగిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆయన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఏమైనా ఫాస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఏమైనా రీషెడ్యూల్ కావచ్చు, మళ్ళీ దీనికి సంబంధించింది ఏమన్నా వాళ్ళు ఏమైనా ఆర్టికల్ ద్వారా ఏమైనా ఇవ్వచ్చు. సో అలాంటి ఏమైనా మెసేజ్ ద్వారా నేను ఫాస్ట్ అప్డేట్స్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఈ ఇష్యూస్ గురించి ఏమన్నా క్లారిటీ ఉంటే ఎవరికన్నా కింద మెన్షన్ చేయండి ప్రాపర్గా. మీరు ఏమన్నా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళైతే, సో దట్ అందరికీ యూజ్ అవుతుంది. సో చాలామందికి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అందరికీ డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయి. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.